సార్ దీంట్లో ఇంకో ఆస్పెక్ట్, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ విత్ బ్యూటిఫుల్ కరికులం అండ్ ఫ్యాకల్టీ మీ తరపు నుంచి మీరు ఆఫర్ చేస్తున్నారు. ఆల్వేస్ టూ సైడ్స్ కదా, ఇక్కడ మేము పేరెంట్స్, మేము పిల్లలు. సో ఈ రెండు ఇక్కడ మా కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. సో మా కాంట్రిబ్యూషన్ ఉండాలంటే మేము ఎటువంటి హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేయాలి, లైక్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక ఆర్ట్, దానికి ఒక టెక్నిక్ ఉంటుందని నేను ఎక్కడో విన్నాను మీరు చెప్తే. సో ఆ ఏజ్కి పిల్లవాడికి స్పోర్ట్స్ కాలం చూడటము అనేది ఒక హ్యాబిట్తో స్టార్ట్ చేయొచ్చు. బట్ హౌ టు గో అబౌట్ రిలేటింగ్ అదర్ టాపిక్స్? యాక్చువల్గా మీరు అడిగిందండి న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు అండి, తరతరాలు కావచ్చు, టోటల్గా హ్యాబిట్స్ కూడా. ఒక స్టూడెంట్ సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సంపాదించాలి అంటేనండి అన్ని విషయాల పట్ల ప్రాథమికమైన అవగాహన ఉండాలండి. ఈ ప్రాథమికమైన అవగాహన ఇచ్చేదే న్యూస్ పేపర్ అండి. సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఎవరైతే మన డిగ్రీ అయిన తర్వాత కోర్సులో జాయిన్ అవుతారు మా దగ్గర, అంటే వాళ్ళు రేపో మాపో ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళని న్యూస్ పేపర్ నేను చదవద్దంటాను. నాకు తెలిసి భారతదేశంలో న్యూస్ పేపర్ని చదవద్దు ఐఏఎస్ అవ్వడానికి అని చెప్పే ఏకైక ఫ్యాకల్టీనో మెంటార్నో ధైర్యవంతుడినో నేను ఒక్కడనే నమ్ముతాను. నేను ముందు చెప్పడానికి చాలామందికి భయం. ఎందుకు భయం అంటే న్యూస్ పేపరే చదవద్దంటున్నాడు, ఈడెవడరా క్లాసులు ఏం చెప్తాడని చెప్పి జాయిన్ అవ్వరని. అందులో మేము అప్పుడు అబద్ధాలు ఆడడానికి ట్రై చేస్తాం అడ్మిషన్స్ కోసం అని. చాలా ర్యాంకులు వచ్చినాయి మాకు, పచ్చి అబద్ధం అండి. ఈ లోకంలో ఎవరు ఇంకొకరికి ర్యాంక్ ఇవ్వలేరు. మీ పిల్లవాడిని మీరు దగ్గర కూర్చుని చదివించలేరు. వాడికి చదవాలంటే తప్ప. ఓ రోజు భయంతో చదవచ్చు, ఓ రోజు భక్తితో చదవచ్చేమో తప్ప వాడికి లోపల చదవాలనిపిస్తే, అలాగే ర్యాంకులు కూడా. సో అందుకని న్యూస్ పేపర్ని చదవద్దంటాను. కానీ యంగ్ ఇండియా పిల్లలకి నేను క్లాసెస్లో ఎవ్రీ డే న్యూస్ పేపర్లోంచి వచ్చే ఎలిమెంట్స్ని తీసుకొని నేనే వాళ్ళకి స్టూడెంట్స్కి ఇన్పుట్స్ ఇస్తాను. ఏ న్యూస్ పేపర్లో ఏమి వచ్చాయో నేను చూసుకుని దాని ప్రకారం అంటే క్రీమ్ తీసి ఇవ్వడం. అయితే మీరు అడిగినట్టుగా యంగ్ ఇండియా స్టూడెంట్స్కి మాత్రం ఏదో ఒక న్యూస్ పేపర్ చదవచ్చండి. ఎనీ న్యూస్ పేపర్, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఉదాహరణకి హిందూ పేపర్ ఉందని, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా రెండు ఉన్నాయి, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్. టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది ఇంగ్లీష్ పేపర్లలో. తెలుగు అయితే సాక్షి, ఆంధ్రజ్యోతో, ఈనాడు, నమస్తే తెలంగాణ, మరొకటో. పిల్లలకి ఏదో ఒక న్యూస్ పేపర్ని చదివే అలవాటు చేయడం మంచిదని. ఇందని మీరు అన్నారు స్పోర్ట్స్ కాలం. నేనైతే బిగినింగ్లో వాడు ఏం చదివినా వదిలేయండి, ముందు వాడు దానికి అలవాటు అవ్వాలి. నా దృష్టిలో మరి మీ జనరేషన్లో ఎలా జరిగిందో తెలియదు, కానీ మామూలుగా అయితే లెర్నింగ్ కానీ ఏదైనా కొత్త అలవాటు అవ్వడానికి కానీ ద బెస్ట్ వే ఏంటి అంటే, ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత, అఫ్కోర్స్ అబ్బాయి అమ్మాయికి పెళ్ళైన తర్వాత, పెళ్ళి అయిపోయిందండి, అయిపోయిన తర్వాత మీరు గమనించారు లేదో కానీ అమ్మాయిని అత్తారింటికి పంపించరు, మళ్ళీ పుట్టింటికి తీసుకెళ్తారు. 2 రోజులు 3 రోజులు పుట్టింట్లో ఉంచుకుని అక్కడేదో ఫంక్షన్ అని చెప్పి మళ్ళీ 4వ రోజున 5వ రోజున అత్తారింటికి పంపిస్తారు. మళ్ళీ అబ్బాయిని అమ్మాయిని మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు, 16 రోజుల పండగ అంటారు. మళ్ళీ అత్తగారి యొక్క పిన్ని గారు పిలిచారట భోజనానికి, అన్నయ్య గారు తమ్ముడెవడో పిలిచాడట భోజనానికి, ఇటు అక్కయ్య గారి యొక్క ఆడపడుచు పిలిచిందట భోజనానికి అని చెప్పి మొత్తం మీద మొగుడు పెళ్ళాలు ఇద్దరు కాస్త అటు ఇటుగా కొత్తగా దంపతులైన వాళ్ళిద్దరూ ఒక 2 months ప్రోగ్రామ్ చూడండి. వాళ్ళింటికి వీళ్ళింటికి, వీళ్ళింటికి వాళ్ళింటికి, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తారు. మీరు గమనించండి. దాన్ని ఎందుకు పెట్టారు మన దాంట్లో అంటే అలవాటు చేయడానికి. బిందెలో నీళ్లు పోసి అందులో ఉంగరం వేసి తీయడం ఎందుకు అనుకుంటున్నారండి? అంతవరకు ఒక్కసారి కూడా వారిద్దరి మధ్యన స్పర్శ అనేది కూడా తెలియని ఆ మగ ఆడ ఇద్దరి మధ్యన తమ తంతట తామే సమాజం ఇద్దరూ ఇప్పుడు స్పర్శలోకి వెళ్ళవచ్చని చెప్పేందుకు చేసే ఒక చిలిపి క్రీడ ఏదైనా ఉందంటే
అది వింత లోతుల్లో ఉంగారాన్ని అందుకునే రోజు ఎప్పుడో అన్న ఇదన్నమాట. అందుకని లెర్నింగ్ కూడా అంతే అంటాను నేను. డే 1 వాడికి ముందు మనం ఒక న్యూస్ పేపర్ ఇచ్చేసి చదువు అంటే వాడికి ఏమి ఎక్కుతుందండి? కాపురం ఇక్కడేమో కూలిపోతుంది, వాడికి ఎందుకు వదిలేయాలండి. అసలు నేనైతే ఏమంటే 1 మంత్ పాటు అసలు పేపర్ చదవమని చెప్పకూడదు, పేపర్ తెప్పించాలంతే. వీలైతే మనం చదవాలి. మనం చదువుతుంటే ఎప్పుడు చదవని అమ్మ ఏంట్రా ఈ మధ్య న్యూస్ పేపర్ చదువుతోంది అని వాడికి అసలు న్యూస్ పేపర్ ఒకటి ఉందని తెలుస్తుంది. మనం మాత్రం టీవీ చూస్తే వాడు న్యూస్ పేపర్ చదవమంటే వాడేం చదువుతాడు? అది న్యూస్ పేపర్ అనేది, న్యూస్ పేపర్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఆ మాటకోసం అలవాట్లు కావచ్చు. కొంతమంది తల్లులు కానీ తండ్రులు కానీ ఏం చేస్తారంటే మా ఏదో వీడియో చూస్తారు, రోమాంచితమైపోయి పులకించిపోయి ఆత్మజ్ఞానులైపోయి వెంటనే పిల్లాడి మీద స్టార్ట్ చేస్తారు. మీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా డైలాగ్ ఉంటుందండి, షుగర్ వచ్చింది కదా అని చెప్పి స్వీట్ల మీద ప్రేమ ఎందుకు పోతుందని. అంతే కదా, ఇప్పుడు ఏదో షుగర్ డయాబెటీస్ ఏదో HbA1c తీసుకుని వెంటనే అందులో మంచి ఊపిలో వస్తే స్వీట్ల మీద ప్రేమ ఎందుకు పోతుంది? ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇన్కల్కేట్ చేసుకున్నది ఈజీ కాదు. వై షుడ్ యూ అన్నెసర్లీ. కొంతమంది చెప్తున్నాం కదండి, మేము న్యూస్ పేపర్ చదవాలి అంటాం, అన్న వెంటనే ఇంకా మర్నాడు తెప్పించేస్తాడు తండ్రి. ఇంకా తల్లి ఏమో ఒక రాయి ఏదో కర్ర తీసుకుని తండ్రి ఏమో కళ్ళద్దాలు పెట్టుకుని చదువు అంటే వాడికి ఎందుకు అనిపిస్తుందండి? ఇంటి వాతావరణాన్ని కనుక నువ్వు చక్కగా న్యూస్ పేపర్లో ఒక 4 తెప్పించి అక్కడేమో సుభాష్ చంద్రబోస్ యొక్క ఫోటో పెట్టి, ఇక్కడేమో అంబేద్కర్ ఫోటో పెట్టి, అక్కడ అబ్దుల్ కలాం యొక్క చిత్రపటం పెట్టి, ఇక్కడేమో స్వామి వివేకానంద విగ్రహం పెడితే వాడికి అసలు వీళ్ళందరూ ఉన్నారని తెలుస్తుంది. లేకపోతే వాడికి హీరో నానిను విజయ్ దేవరకొండ మాత్రమే ఉన్నారేమో అని తెలుస్తుంది. సింపుల్ లాజిక్. సో అందుకని న్యూస్ పేపర్ని ఒక 1 మంత్ పాటు తెప్పించి సరదాగా వాడికి వదిలేయండి. ఆ తర్వాత వాడిని చదివించండి, వాడు చదువుకోమనండి. అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడగండి. ఏంట్రా ఏదో రాహుల్ గాంధీది ఏంట్రా, లేకపోతే ఇంకోటి ఏంట్రా అని సరదాగా అడిగే ప్రయత్నం చేయండి. కన్వర్జేషన్ చేస్తుంటే హీ కానీ షీ కానీ ఒక స్టేజ్లో మనకు అర్థమవుతుందండి. ఏమంటానంటే మెటీరియల్ అనే పదం వాడతానండి. మెటీరియల్ సూటబిలిటీ అంటామండి. మామూలుగా కెమిస్ట్రీలోను ఫిజిక్స్లోను వాడుతూ ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా ఒక ఏదో ఏమంటుందని మేక్ కొట్టాలనుకోండి, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొచ్చి మేక్ కొట్టరు కదా. మెటీరియల్ సూటబిలిటీ లేదండి, ఇనుముతో చేసిన సుత్తిని తీసుకొచ్చి కొడతారండి. సింపుల్ లాజిక్ అండి. అలా కొంతమంది మెటీరియల్స్ న్యూస్ పేపర్కి దూరంగా ఉంటారండి. ఆడికి 1 ఇయర్ కాదండి 100 ఏళ్ళు ఇచ్చినా కూడా న్యూస్ పేపర్ చదవడు. ఆయన అనవసరంగా చదవమని చెప్పకండి. వాడు న్యూస్ పేపర్ కాకుండా ఇంకోటి ఏదో చదవడానికి పుట్టాడనమాట, ఇంకోటి ఏదో చేయడానికి పుట్టాడనమాట. వాడు వాలీబాల్ ఆడతాడేమో చూడండి, అక్కడ తీసుకెళ్ళండి. వాడు ఏదో బాస్కెట్బాల్ ఆడతాడేమో, క్రికెట్ ఆడతాడేమో, అక్కడ తీసుకెళ్ళండి. సో ఇక్కడ ఉన్న బ్రెయిన్ బట్టి వాడికి ఇన్కల్కేషన్ ఉంటుంది. సో ఆ తర్వాత ఏం చెప్పచ్చు అంటే స్టూడెంట్స్కి యంగ్ ఇండియా అయినా సరే ఏదైనా సరే ప్రోగ్రాంలో సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి అనుకుంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది యంగ్ ఇండియా టైంలో అంటే 8th క్లాస్ నుంచి డిగ్రీ టైంలో సరదాగా చేయడం అనేది మంచి పద్ధతి. దాంతోపాటు బుక్ రీడింగ్ అని కొన్ని పుస్తకాలు చదవడం అనేది అలవాటు చేయడం అండి. సాధారణంగా పుస్తకాలు అన్నప్పుడు ఏ పుస్తకాలు చదవాలి అని అడుగుతూ ఉంటారండి. ఏవైనా పర్లేదు. మన పిల్లలకి ముందు మనం బర్త్డేకి పుస్తకాలని గిఫ్ట్గా ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తే, మన మ్యారేజ్ డే నాడు పిల్లల్ని తీసుకెళ్ళి హోటల్లో భోజనం పెట్టించడం కన్నా లేదా దాంతోపాటు పుస్తకాలని కూడా గిఫ్ట్ ఇవ్వడం అనేది చేస్తే ఖచ్చితంగా వాళ్ళల్లో ఒక విధమైన బుక్ రీడింగ్ హ్యాబిట్ వస్తుందని మాత్రం నేను నమ్ముతాను. నేను ఇవాల్టి వరకు నా జీవితంలో ఏ ఫంక్షన్ చేయలేదండి. బర్త్డే జరుపుకోను, పెళ్లి రోజు జరుపుకోను, ఇంటి గృహప్రవేశాలు లాంటివి జరుపుకోను. పిల్లలకు కూడా మ్యాక్సిమం సరే పిల్లలని వాళ్ళకి ఏమో చిన్న చిన్న ఇంట్రెస్ట్లు ఉంటాయి పక్కన పెడితే తప్ప లావిష్గా ఉండదు. మంచి బుక్ కొంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలే కొంటాను. పుస్తకం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాను. ఇది ఎగ్జాక్ట్లీ అండి. అందుకని రీడర్స్ ఆర్ ద లీడర్స్, లీడర్స్ ఆర్ ద రీడర్స్. కాబట్టి వాళ్ళు చదవమని బలవంతం పెట్టను. చదవాలా లేదా అన్నది వాళ్ళ ఇష్టం అండి. బట్ చదవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసి చదివితే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో మనం టైం దొరికినప్పుడల్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అందుకని మేము యంగ్ ఇండియాలో కూడా బుక్స్ యంగ్ ఇండియాకి అండి నాకు తెలిసి ఏ కోచింగ్ సెంటర్ చేయరండి. మేము ఒక వెబ్ మ్యాగజైన్ స్టార్ట్ చేసామండి.
ఆ వెబ్ మ్యాగజైన్లో యంగ్ ఇండియా స్టూడెంట్స్ తాము వేసిన పెయింటింగు, తాము రాసిన కవిత, తాము తయారు చేసిన బొమ్మ, ఏదైనా స్కూల్లో వాళ్ళకి వచ్చిన ప్రైజు అన్ని ఫోటోలు పంపిస్తే మేము అందులో పబ్లిష్ చేస్తున్నాం, చేసి ఇతర స్టూడెంట్స్ అందరికీ పంచిపెడుతున్నాం. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అనేవి సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడతాయి కాబట్టి. సో అందుకని ఒక కంప్లీట్ మీల్స్ అండి, ఒక విధంగా చెప్పాలంటే యంగ్ ఇండియా అనేది అనమాట. ఈ ప్రాసెస్లో మీరు అడిగినట్టుగా న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అట్లా